ప్రజాకవి జనం మెచ్చి ఇచ్చిన ఈ ఒక్క బిరుదు కాళోజీ వ్యక్తిత్వాన్ని, కవితల తత్వాన్ని తెలియజేస్తోంది. ప్రజల మనిషిగా ప్రజల భాషలో కవిత్వం రాయడం కాళోజీ శైలి. బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష కావాలంటూ తనదైన బాణిలో గొంతెత్తి గొడవ చేసిన మనిషి మన కాళన్న. ఆయన కవిత్వంలో తెలంగాణ ఆత్మ, మట్టి మనుషుల గోస కనిపిస్తాయి. మాండలిక మకరందం గుబాలిస్తుంది. ప్రజాహితమే ఆరాటం, బతుకంతా పోరాటంగా సాగిన కాళన్న సాహిత్య, జీవిత, మానవతా విలువల విశేషాలపై ప్రత్యేక కథనం. నేను డేంజర్ ఎక్కడ ఉన్నది, ఏదైనా అపాయం ఉన్నదంటే అక్కడికి నేను పోయి దాంట్లో పాల్గొనా. కానీ డేంజర్ నాకు ఎదురు పడితే మాత్రం అక్కడి నుంచి పారిపోను. దాంట్లో కూడా నా ఎఫర్ట్ ఏం లేదు. దట్స్ మై నేచర్. ఈ మాటలు చాలు కాళోజీ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునేందుకు. సామాన్యుల బతుకును బాగుచేసేందుకు తండ్లాడిన కవియోగి ఆయన. చిత్తశుద్ధి, నిర్భీతి కాళన్నను జనం మనిషిని చేశాయి. సత్యం, న్యాయం కోసం జీవితాంతం కొట్లాడిన పోరాట యోధుడు. జనంపై దౌర్జన్యం చేసిన పాలకులను పూచిక పుల్లలుగా ధిక్కరించిన ధీశాలి. అన్యాయమైపోతున్న బతుకులను చూసి కంటతడి పెట్టుకున్న సున్నిత మనస్కుడు. సమయస్ఫూర్తితో కాళన్న విసిరే కత్తిలాంటి విమర్శలు గుచ్చుకోవాల్సిన వారికి సరిగ్గా గుండెల్లో దిగిపోయేవి. నేతలను నిలదీసేందుకు భయపడొద్దని, వాళ్లు ఓట్లకు పుట్టిన కొడుకులు అంటూ ఘాటుగా అభివర్ణించారు. సహజ సుందరమైన తెలంగాణ మాండలికానికి కవితా గౌరవాన్ని, వక్తృత్వ గౌరవాన్ని తెచ్చిపెట్టారు. మందలపడి మురుస్తాంది గొర్రె, తెగ బలుస్తాంది గొర్రె అన్ని గొర్రెదాటు ప్రజాస్వామ్యాన్ని అధిక్షేపించాడు. ఓటేయునప్పుడే ఉండాలి బుద్ధి, అనుచుంటి నీ మాట అనుభవము కొద్ది అని కుండలు కొనబోతే కొట్టి చూస్తారు, కూరగాయలు కొనబోతే తుచ్చువో పుచ్చువో అని చూస్తారు. మరి 5 ఏళ్ల పాటు మనల్ని పరిపాలించే నాయకత్వాన్ని ఎన్నుకునేప్పుడు అంత అలసత్వం ఎందుకు ప్రదర్శిస్తారు అని ప్రజల గొర్రెదాటు ప్రజల ఉదాసీనతను తీవ్రమైన స్వరంతోనే ప్రతిఘటించారు. కాళోజీ కవిత్వం కాల్పనికం కాదు. కడుపు నిండి ప్రదర్శించిన భాషా పాండిత్యమో, పటాటోపమో అంతకన్నా కాదు. కడుపు మండి గుండెలు రగిలిన ప్రజల ఆవేశానికి అక్షర రూపం. ఆకలి మంటలు ఒకచోట, అన్నపు రాసులు మరొకచోట అంటూ పేద, ధనిక వర్గాల మధ్య అంతరాన్ని చాటి చెప్పారు. జనభాషనే తన భాషగా మార్చుకుని అన్యాయంపై అక్షరాల అస్త్రాలు సంధించాడు. తెలుగు బిడ్డెడువయ్యి తెలుగు రాదునుచు సిగ్గులేక చెప్పుటెందుకురా, దేశ భాషలందు తెలుగు లెస్స ఏటంచు తెలుగు బిడ్డ ఎప్పుడు తెలుసుకుందువురా, అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా అని పరభాషా వ్యామోహాన్ని ఘాటుగా విమర్శించారు. సాగిపోవడమే బతుకు, ఆగిపోవటమే చావు అంటూ మనిషి జీవన సంఘర్షణను చాటి చెప్పిన మహనీయుడు. ఆయన జయంతి సందర్భంగా తెలుగు టెలివిజన్ రచయితల సంఘం, భారత్ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో కాళోజీ పురస్కారాన్ని ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజకు ప్రదానం చేశారు. ఆయన, నేను మెదక్లోను, భువనగిరిలోను, హైదరాబాదులోను కలిసి ఒకే వేదిక మీద కూర్చుని ఆయన ముందు పాట పాడి ఆయన చేత అశ్రువుల అక్షంతలు పడినటువంటి అదృష్టము నాకు ఉంది. నేను కన్న తల్లి మమ్ముల గన్నప్పటి నుండి కడుపు నిండా తినలేదు మెతుకు, కంటి నిండా కనలేదు కునుకు, అమ్మ కడుపులా ఉన్న 9 నెల్లు అస్సలు తెలువై మాకు ఆకాలి దూపాలు, తల్లి పేగులు దాగి తల్లి నెత్తురు దాగి చల్లంగా ఉంటిని ఉన్నన్ని రోజులు, పడగానే భూమి మీద మొదలాయే ఏడుపు అని నేను పాడితే ఆయన నన్ను కౌగిలించుకొని 1 నిమిషం సేపు గుక్కపట్టిన పసిపిల్లాడిలాగా ఏడ్చినాడు. ఏది వ్యవహారికం,
ఏది ప్రామాణికం అని చెప్పని దాదాపు 30, 40, 50 ఏళ్ల కిందనే ఆయన గీబెట్టి అరిచి తెలంగాణ భాష అంటే, తెలంగాణ ప్రాంతం అంటే, తెలంగాణ వాదులంటే, తెలంగాణ వాసులంటే, తెలంగాణ బిడ్డలంటే అపారమైనటువంటి వాత్సల్యాన్ని కురిపించి సామాన్యుడిగా ఉంటూ అసామాన్యమైనటువంటి ఆలోచన చేసినటువంటి కాళోజీకి మనం ఇవాళ నివాళి సమర్పించుకుంటూ ఈ తెలంగాణ వాళ్ళ యొక్క గోస ఏమిటి అని చెప్పని ఇవాళ మనం అనుకోవడం కాదు, ఎప్పుడో అన్నటువంటి మాట కాళోజీ గారు. కుటుంబ పెద్దగా కనిపించే కాళోజీని పార్టీలకు సిద్ధాంతాలకు అతీతంగా అందరూ గౌరవించారు. ఆయన సంధించే మౌలిక ప్రశ్నల్లో వాస్తవాన్ని అంగీకరించారు. అందుకే తెలంగాణకు ఆత్మగా చిరస్థాయి ఖ్యాతిని పొందారు కాలన్న. హింస తప్పు, రాజ్యం చేసే హింస మరీ తప్పు, ప్రతిహింస తప్పు కాదని నినదించారు. కొంగులాగిన వేళ్లను కొలిమిలో పెట్టాలంటూ మహిళలపై అసభ్యంగా ప్రవర్తించేవారిని హెచ్చరించాడు. జనం భాషలో కవిత్వం రాస్తూ పోగొట్టుకున్న బతుకును, భాషను కాపాడుకుందాం రండి అంటూ యువతలో కాళోజీ చైతన్యాన్ని రగిల్చారు. బలమైన గలగర్జన, నల్లగొండలు, నాజీ వృత్తుల నగ్న నృత్యం ఇంకెన్నాళ్ళు, దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకొని దొరలై వెలిగేదెన్నాళ్ళు, హింసను పాపమనించు దేశమున హిట్లరత్వం ఇంకెన్నాళ్ళు అని సూటిగా ప్రశ్నించాడు. మన స్త్రీల చేర్చిన, మనను బంధించిన మానవాధములను గుర్తుంచుకోవాలే, కసి ఆరిపోకుండా బుసకొట్టుచుండాలే, కాలంబు రాగానే కాటేసి తీరాలే అన్న ప్రబోధాన్ని ఆనాడు బతికిన అంతకాలం ప్రజానీకానికి ఇస్తూ వచ్చాడు. కవిత్వం వినిపించడం, కవిత్వాన్ని వ్యాఖ్యానించడం, ఆ తర్వాత అప్పటి వర్తమాన పరిస్థితులకు అన్వయించి చెప్పడం, ప్రజలను చైతన్యవంతం చేయడం, ఇవి కాళోజీ గారి ఎజెండాగా ఆ రోజులలో ఉండేవి. చాలా ఉత్తేజపరిచే ప్రసంగాలు వారు చేశారు. ఆ ప్రసంగాల్లో ఎంతో వివేచన ఉండేది, ఎంతో వివేకం ఉండేది, ఎంతో విశ్లేషణ ఉండేది, ఎంతో చారిత్రకమైనటువంటి అంశాలు మాకు తెలియనటువంటివి ఎన్నో వారి ఉపన్యాసాల ద్వారా మేము తెలుసుకుంటూ ఉండేవాళ్ళం. ఒకరి భాష, యాస, తిండి విషయంలో ఎగతాళి చేస్తే ఆత్మాభిమానం దెబ్బతింటదని కాళోజీ చెప్పారు. వేషం కన్నా భాష రక్తమాంసాల్లో కలిసిపోయి ఉంటుంది. భాషాశాస్త్రం ప్రకారం చూస్తే ఏ భాషకైనా జీవధాతువు మాండలికం. మాండలికంలో తేడాలు, యాసలు, వ్యత్యాసాలు ఉండటమే భాషకు జీవలక్షణాలు అని కాళోజీ గట్టిగా చెప్పారు. తెలంగాణ ప్రజల భాషపై జరుగుతున్న దాడిని ప్రతిఘటిస్తూ ఏది వ్యవహారికం, ఎవ్వని వ్యవహారికం, ఎవ్వని ప్రామాణికం అంటూ ప్రజలను ఏకతాటిపై తీసుకొచ్చిన వ్యక్తి కాళోజీ. 2 జిల్లాలది దండి భాష అయినప్పుడు, తక్కినోళ్ల యాస తొక్కినొక్కబడ్డప్పుడు ప్రత్యేక రాజ్యం పాలు అడక్క తప్పదు మరి అని స్పష్టం చేసిన ఉద్యమకారుడు కాళోజీ. ఒక కవి, పల్లెలు పట్నాలనక పల్లేరై తిరుగుతాను, అతిథువోలే ఉండి ఉండి అవని విడిచి వెళ్ళుతాను అని అన్నాడు. ఊళ్ళు తిరిగాడు, నగరాలు తిరిగాడు. ఆయనతో మాట్లాడడం, ఆయన మాట్లాడుతుంటే ఆ ధిక్కార స్వరాన్ని విని పులకించిపోవడం, ప్రతిస్పందించిపోవడం, ప్రేరణ పొందడం అనేవి మా తరానికి చాలా అమూల్యమైన విషయాలు అండి అన్న చాలా సరళమైన మన కాలము నాటి వేమన ఎవరైనా ఉన్నారా అంటే అది కాళోజీ నారాయణరావు. అన్యాయాన్ని ఎదిరించేటోడు నాకు ఆరాధ్యుడు. కాళోజీ చెప్పిన ఈ మాటలు తెలంగాణలో ఉద్యమానికి ఊపిరిపోశాయి. కాలాతీతమైన కాలన్న కవిత్వం భవిష్యత్ తరాలకు కూడా పోరు బాటలు వేసింది. తెలంగాణ గొంతొక్కటి గొడవొక్కటి అన్న ప్రజాకవి మాటలు అక్షర సత్యం, ఆచరణీయం. కెమెరామెన్ రాజుతో సత్యనారాయణ, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.